హలో! రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. నేను ఎస్. రాము. బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులను అధ్యయనం చేయడానికి, ఈ ఎన్నికలకు సంబంధించి వస్తున్న విషయాలను పరిశీలించడానికి నేను ఈరోజు ఉదయాన్నే ఇక్కడ చేరుకున్నా. వచ్చిన దగ్గర నుంచి చాలా మందిని కలిసి ఇంటర్వ్యూలు చేశాను. లోక్ భవన్, రాజ్ భవన్‌ని లోక్ భవన్ అంటారు. ఆ ఏరియాలో నాకు తెలిసిన ఆఫీసర్స్ ఉంటే వెళ్లి కలిసాను. బయట చాలామంది క్యాబ్ డ్రైవర్స్‌ని కలిసా. చాలా మందితో కూర్చొని మాట్లాడాను. అసలు ఎందుకిలా జరిగింది? కమ్యూనిస్టుల గడ్డగా పేరు పొందిన బెంగాల్‌లో మమతా బెనర్జీ 15 ఏళ్ళు ఎలా పరిపాలించగలిగారు? ఆ తర్వాత టార్గెట్ చేసినట్టు 3 సీట్లు ఉన్న బీజేపీ తర్వాత 77 సీట్లు, తర్వాత 200 పైన సీట్లు సాధించి ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేయగలిగింది అనే అంశం మీద మొదటి విడతగా నేను కనుక్కున్న అంశాలు, అంటే ప్రజల నుంచి కనుక్కున్న అంశాలు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేసుకోవడం ఈ వీడియో ఉద్దేశ్యం. చాలామంది చెబుతున్న వాటిలో వాటన్నిటిని క్రోడీకరిస్తే ఒక 3 అంశాలు ముఖ్యంగా కనిపించాయి. ఒకటి, మమతా బెనర్జీ పాలనలో ప్రతి స్థాయిలో ఏర్పడిన సిండికేట్ రాజ్, అదే గూండా రాజ్ అని అంతా అంటున్నారు. సిండికేట్ రాజ్ ప్లస్ గూండా రాజ్ కలిపి ఒక వ్యవస్థగా ఏర్పడి సాధారణ ప్రజలు ఇంట్లో చిన్న ఇల్లు కట్టుకుంటున్నా కూడా ఆ సిండికేట్కి బయట ఎవరైనా కొనుక్కున్న వస్తువులు, ఇటుకలు, ఇసుక అవన్నీ బయట నుంచి కొనుక్కున్నా కూడా వాళ్ళు చాలా దౌర్జన్యం చేశారని, దానికి పోలీస్ యంత్రాంగం వత్తాసు పలికిందనే ఒక భయం ఉంది. రెండోది మతం. బయట నుంచి మనం చూస్తున్నట్లే మతం ప్రాతిపదికన భయంకరంగా ఒక ఒక విద్వేషపూరిత వాతావరణం బాగా క్రియేట్ అయింది. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాటుదారుల గురించి చేసిన హడావుడి, లేకపోతే వాళ్ళని తరిమి కొడతాం మేము అని చేయటం, ఇదంతా హిందువుల ఏకీకరణకి, కన్సాలిడేషన్కి బాగా ఉపకరించిందని, ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, మమతా బెనర్జీని ఓడించాలి అని హిందూ సమాజం మొత్తం గట్టిగా అనుకుందని నాతో చెప్పారు చాలామంది. అట్లేంటంటే మమతా బెనర్జీ చేసిన ఒక తప్పు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, తనకి స్వచ్ఛమైన ఇది ఉంది, ఒక సచ్చరిత్ర ఉంది. తనకు సచ్చరిత్ర ఉన్నా కూడా మేనల్లుడి అభిషేక్ బెనర్జీ చెడ్డ పేరు వస్తున్నా, తన పార్టీ నాయకులకి చెడ్డ పేరు వస్తున్నా తను పట్టించుకోలేదనేది ఒక మూడో అంశంగా ఉంది. ఆ మూడో అంశంలో ఈ ఆసుపత్రిలో ఆమె మీద అత్యాచారం జరగడం, దాని విషయంలో ఆమె వ్యవహరించిన తీరు పట్ల కూడా ఆగ్రహంగా ఉన్నట్టు కనిపించింది నాకు. నాలుగో పాయింట్, ఓటర్ల జాబితా. ఓటర్ల జాబితాలో మతలబు జరగకపోతే ఇది ఇంత చెడు జరిగి ఉండేది కాదు. ఓటర్ల జాబితా కన్నా కూడా కొంతమంది చెప్పింది నాకేంటంటే, ఖచ్చితంగా పోలింగ్ రోజు ఏజెంట్ల విషయంలో చాలా గందరగోళం జరిగింది అని చెప్తున్నారు. ఒక అతను నాతో చెప్పాడు ఏంటంటే, యూపీ, బీహార్ నుంచి చాలామంది రైళ్లలో ఇక్కడికి వచ్చారు, ఒక సిస్టమేటిక్గా వాళ్ళు పోలింగ్ బూత్లోకి ప్రవేశించారు అనేది అతను తీవ్ర అభియోగంలాగా చేశాడు. అయితే విచిత్రం ఏంటంటే, నేను కలిసిన వాళ్ళల్లో ఇద్దరు ముస్లిం నాయకులు ఉన్నారు. నాయకులు అంటే వాళ్ళు ముస్లిం మతానికి చెందిన వాళ్ళు, సామాజిక స్పృహ బాగా ఉన్నవాళ్ళు. వాళ్ళని అడిగాను, ఏంటి పరిస్థితి, భయపడుతున్నారా మీరు ఈ ప్రభుత్వం వచ్చిందని? వాళ్ళకి భయం అంటే ఏమీ లేదు. కాకపోతే ఒకటి అన్నారంటే, నిజంగా సరే ఏది జరిగినా కూడా మమతా పాలనలో ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మారితే మారింది, కానీ ముస్లిం చొరబాటుదారులు అని అంటున్న వాళ్ళలో ఉగ్రవాదులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కానీ బీఎస్ఎఫ్ కన్నుగప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా రోజుల నుంచి సెటిల్ అయిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పంపించడం ఏంటి అనే ఒక బాధ వాళ్ళలో ఉంది. అయితే ఇక్కడి ముస్లింలు చైతన్యవంతులు, మేమందరం స్థానిక ముస్లిమ్స్ని, మా మీద ప్రతీకార దాడులు ఏమి జరగవని అనుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు ఆ మేరకు కొద్దిగా టోన్ మార్చారు. లేకపోతే వీటిని ఎట్లా డీల్ చేయాలో తెలిసిన ముస్లింలు మేమేమో, స్వాతంత్ర సంగ్రామం నుంచి మా వాళ్ళు ఉన్నారు, మా పూర్వీకులు ఉన్నారు అని అంటున్నారు. అయితే ఇన్ని లోపాలు ఉన్నాయి, మత విద్వేషాలు చెలరేగినవి, ఆ తర్వాత అక్రమాలు జరిగినవి, ఇవన్నీ కూడా ఒప్పుకుంటున్నారు. కానీ మమతా బెనర్జీ మాత్రం
ఏమీ జీతం తీసుకోకుండా చెప్పులేసుకొని ప్రజల కోసం తిరిగింది. కానీ తన కింద జరుగుతున్నవేవి పట్టించుకోలేదు ఆమె. అది పట్టించుకొనుంటే బాగుండేది అనింది. అయితే ఒక పర్యాయం ఇది ఎట్లుంటుందో చూద్దామని అంటున్నారు. అయితే హిందూ ఆహ్, రెస్పాండెంట్స్ నేను కలిసిన వాళ్ళలో హిందువులు మాత్రం 100% హిందువులు. ఎవరిని కలిసినా కూడా వాళ్ళు ఈ బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే, ఆవశ్యకత ఉంది అని గట్టిగా చెప్తున్నారు. ఓ పెద్ద ఉన్నత స్థాయి అధికారిని అడిగాను. అసలు ఏం జరిగిందంటే, ఆయన లెక్క ప్రకారం సిండికేట్ వ్యవహారమే ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఎందుకంటే తమ దగ్గరికి వస్తున్న ఫిర్యాదుల్లో సిండికేట్‌కి సంబంధించింది ఎక్కువ ఉందని అన్నారు. ఇవన్నీ కూడా ఏదో బేసిక్ పెరిఫెరల్‌గా ఈరోజు నేను కొంతమందితో మాట్లాడితే వచ్చిన అంశాలు. ఇంకా దీని మీద ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సింది ఉంది. కొంతమంది మేధావుల్ని కలవాలి. అట్లనే ఇంకా సామాజిక విశ్లేషణ చేసే సామర్థ్యం ఉన్న జర్నలిస్టులను కలవాల్సింది ఉంది. కానీ ఈరోజు ఒక హాఫ్ డేలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ సిండికేట్ ప్లస్ గుండారాజు, రెండో పాయింట్ మత విద్వేషాలు, మూడో పాయింట్ అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్న విషయాన్ని మమతా బెనర్జీ పట్టుకొని కరెక్షన్ చర్యలు తీసుకోకపోవడం, నాలుగో పాయింట్ ఏంటంటే ఓటర్ల జాబితాలో భయంకరమైన మార్పులు చేర్పులు చేయడం అనేది. ఏదేమైనా బెంగాల్లో పరిశ్రమలు రావాలని, తమ జీవితాలు బాగుపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఒక ఆఫీసర్ ఒక మంచి విశ్లేషణ చేశారు. ఏంటంటే, ఇది ఒక ఒక గొలుసు కట్టుగా జరుగుతున్న పరిణామ క్రమంగా నేను భావిస్తున్నాను అని చెప్పారు ఆయన. కమ్యూనిస్టుల పాలనలో పరిశ్రమలు రాకపోవటం, ఆ పరిశ్రమలు వచ్చే టయానికి గొడవ చేసిన మమతా బెనర్జీ తర్వాత అధికారంలోకి వచ్చి ఆమె కూడా ఏం పట్టించుకోకపోవడం, వీటన్నిటి వల్ల ఇక్కడ ఉపాధి కల్పన అనేది పెద్ద ఇష్యూ అయింది. ఆ ఉపాధి లేక చాలామంది రాజకీయంగా ఏం దొరుకుతుందని చూశారు. దాంట్లో భాగంగానే ఈ సిండికేట్‌లో భాగం అయ్యి డబ్బులు దొరుకుతాయని ఈజీ మనీకి అలవాటు పడ్డారు. చాలామంది యువకులు అట్లా పరిశ్రమలు ఏమి లేకపోవటం వల్ల కూడా దారి తప్పారు అన్నట్లు ఆయన అంటున్నారు. అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే, మొన్నటిదాకా టీఎంసీ నాయకులుగా చలామణైన వాళ్ళు, వాళ్ళ కౌంటింగ్ జరిగిన మరుసటి రోజు నుంచే జెండాలు మార్చేసి బీజేపీ జెండాలు పెట్టారట. అంటే మళ్ళీ టీఎంసీలో వాళ్ళే బీజేపీలోకి వచ్చినట్టు అర్థమవుతోంది. కమ్యూనిస్టులో ఉన్న వాళ్ళు టీఎంసీలోకి వచ్చారు. టీఎంసీ వాళ్ళు మళ్ళీ బీజేపీలోకి వస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ బెంగాల్ సంక్షేమ రాజ్యం అని అనుకుని మత సహనాన్ని పరిరక్షిస్తూ, అంటే మత సామరస్యాన్ని పరిరక్షిస్తూ ఈ కొత్త ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుందన్న అభిప్రాయం నాకు ఇక్కడ కనిపించింది.